హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీక్ అంత పెద్ద పెద్ద మూవీస్ ఏం రాలే, కానీ వచ్చే వీక్ మటుకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. కానీ ఈ వీక్ అయితే మనకైతే జూనియర్ మూవీ అయితే వచ్చేసింది భయ్యా. ఈ జూనియర్ మూవీ అనేది ప్రమోషన్స్ అనేది చాలా బాగా అయితే చేసుకున్నారు. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే జూనియర్ ట్రైలర్ ఎవరైనా చూడకపోతే చూసేయండి భయ్యా, ఎందుకంటే దాంట్లోనే ప్లాట్ అయితే ఉంటుందన్నమాట. నేను మొత్తం చాలా చాలా సింపుల్గా అయితే చెప్పేస్తాను. హీరో వాళ్ళ ఫాదర్ ఏమో హీరో కంటే చాలా ఇష్టం, కానీ హీరోకి ఏమో ఫాదర్ అంటే ఇష్టం ఉండదు. అసలు ఎందుకు ఇష్టం ఉండదు, దాని తర్వాత ఏం జరిగింది, వీళ్ళిద్దరు కలిసారా లేదా అనేసి మూవీ ఒక ప్లాట్ అన్నమాట. నేను చాలా అంటే చాలా సింపుల్గా అయితే చెప్పేశాను. కొంచెం స్టోరీ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది అని మాట్లాడుకుందామా. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే హీరో చాలా బాగా అయితే చేశారు భయ్యా. యాక్టింగ్ అనేది డెబ్యూ కాబట్టి పర్లేదు, చాలా బాగా అయితే చేశాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ, అలాగే డాన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. నాకైతే నచ్చింది. అలాగే మాకు చాలా అంటే చాలా రోజుల తర్వాత మాకైతే జెనీలియా గారు అయితే వచ్చారనమాట. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. రోల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అలాగే మనకు ఇంట్రోల్ ట్విస్ట్ అనేది చాలా బాగా అనిపించింది భయ్యా. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్ అయితే ఉందన్నమాట. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ పెద్ద మైనస్ పాయింట్ అయితే నేనైతే చెప్తాను భయ్యా. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ అనేది మనం చాలా అంటే చాలా చూసాం మన తెలుగు సినిమాలో అయితే. నాకైతే నచ్చలేదు ఆ స్టోరీ లైన్ అనేది. అలాగే మనకి ఎమోషనల్ సీన్స్ అనేది ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు భయ్యా ఈ మూవీలో అయితే. అలాగే పెద్ద దరిద్రం ఏంటిది అంటే మూవీలో మన శ్రీలీల గారనమాట. అసలు ఆమె ఎందుకుంది, ఆ రోల్ ఎందుకు చేసింది, అసలు ఆ సాంగ్స్ ఏంది, ఆ సాంగ్స్ ప్లేస్‌మెంట్ ఏంది. వైరల్ సాంగ్ బాగున్నా గానీ అసలు ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ ఏంది భయ్యా, అసలు వర్కౌట్ కాలేదనిపించింది నాకు. అసలు ఎందుకుంది ఆమె అర్థం కాలేదు. ఇంకా కాలేజీలో మాకు కొంచెం లవ్ ట్రాక్ నడుస్తదనమాట. ఆ లవ్ ట్రాక్ ఏందో, ఆమేందో అర్థమే కాలేదు. ఇంకా మాకు కాలేజీలో కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. అస్సలు వర్కౌట్ కాలేదు ఆ కామెడీ సీన్స్ అనేది. ఇగ మూవీలో మాకైతే లాజిక్ సీన్స్ అనేది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్తాను నేనైతే. అలాగే మన డీఎస్‌పీ గారనమాట. సాంగ్స్ కూడా చాలా చెండాలంగా అయితే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల పర్లేదు గానీ, ఇంకా కొన్ని చోట్లయితే రిపీట్‌గా అనిపించింది నాకైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది. సాంగ్స్ అయితే చాలా చెండాలం. నాకైతే నచ్చలేదు. మూవీకి క్లైమాక్స్ అయితే పెద్ద దండం అని చెప్తా. అక్కడ ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ క్లైమాక్స్ కానీ అబ్బో! అదో పెద్ద దండం భయ్యా. క్లైమాక్స్ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా జూనియర్ మూవీ అంటే, ఆ మూవీకి ఆ టైటిల్‌కి అసలు సంబంధం లేదని చెప్తా. అసలు టైటిల్ ఎందుకు పెట్టారురా జూనియర్ అనేది. లోపల చూస్తేమో స్టోరీ డిఫరెంట్‌గా ఉన్నది. చూస్తేమో టైటిల్ ఏమో జూనియర్ అని ఉన్నది. అసలు ఎందుకు పెట్టారో తెలీదు. ఇక ఓవరాల్‌గా నాకైతే నచ్చలేదు భయ్యా మూవీ అనేది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీరైతే చూసేయండి. ఈ వీకెండ్ పెద్ద సినిమా లేదు కాబట్టి అలా టైమ్ పాస్‌కి అయితే చూడొచ్చు భయ్యా మూవీ అనేది. నాకైతే నచ్చలేదు. మరి ఇది డార్లింగ్స్, మరి జూనియర్ మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది? రివ్యూ నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.